హలో డ్రామా లవర్స్, ఈ వీడియోలో బ్యాండ్ మెమరీ ఎరేజర్ పార్ట్ 2 న్యూ చూడబోతున్నాం. పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి పార్ట్ 2 ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అంగ్జూ అడుగుతుంది, నీకు ఎలాంటి నొప్పి కలుగుతుందో చెప్పగలవా అని అడుగుతుంది. లిగాన్, నువ్వు ఒక మానసిక వైద్యురాలివి, దయచేసి ఒక న్యూరోసర్జన్ని పిలువు అని అంటాడు. కంగ్జూ, నీ సిటీ స్కాన్ రిపోర్ట్లో నీకు నొప్పి కలిగించేలా ఏమీ కనిపించడం లేదు, మరియు మేము నొప్పి నివారణ మందులను తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న రోగులకు మాత్రమే ఇస్తాము అని అంటుంది. లిగాన్, నేను 15 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నాను, దయచేసి నాకు నొప్పి నివారణ మందులు ఇవ్వండి, నేను ఈ నొప్పిని ఇక భరించలేను అని అంటాడు. క్యుంగ్జూ నర్సుతో, నాకు ఒక సుత్తి తీసుకురండి, ఎందుకంటే నొప్పి నివారణ మందులు ఇవ్వడానికి ముందు నేను అతని చెయ్యి విరగొట్టాలి అని అంటుంది. అప్పుడు లిగాన్, నొప్పి అంటే ఏమిటో నీకేం తెలుసు, దయచేసి నా మాటలు అర్థం చేసుకోగల డాక్టర్ని ఇక్కడకు పిలువు అని అంటాడు. కంగజూ, ఇది సొమాటిజేషన్ డిజార్డర్ అని నీకు కూడా తెలుసు, ఇది నీ న్యూరోసిస్ వల్ల వచ్చింది, నీకు నిజంగా నొప్పి కలగడం లేదు, ఇది నీ న్యూరోసిస్ ద్వారా సృష్టించబడిన నకిలీ నొప్పి అని అంటుంది. కాని లిగాన్ ఆమె మాట వినడానికి సిద్ధంగా లేడు. అతను నొప్పి నివారణ మందుల కోసం పట్టుబట్టాడు. కాబట్టి క్యుంగ్జూ అతని ఎడమ చేతిని గట్టిగా చిటికెడుతుంది. దానివల్ల అతనికి చాలా నొప్పి కలుగుతుంది. లిగాన్ చాలా కోపంగా, నీ సమస్య ఏమిటి అని అడుగుతాడు. కంగజూ అంటుంది, ఇప్పుడు నీకెలా ఉంది, నీ కుడి చేతిలో నొప్పి లేదు కదా, నువ్వు 10 సంవత్సరాలుగా ఇక్కడకు క్రమం తప్పకుండా వస్తున్నావు, కాని ఇప్పుడు రావడం లేదు, నీ చేతిలో నొప్పి ఉన్నప్పుడే నువ్వు వస్తావు అని అంటుంది. లిగాన్ అంటాడు, నేను గత 10 సంవత్సరాలలో ప్రతిదీ ప్రయత్నించాను, కాని ఏమీ మారలేదు, నా నొప్పి నుండి విముక్తి పొందడానికి నేను ఏమి చెయ్యాలి, నేను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో నువ్వు చెప్పగలవా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా చనిపోయిన తరువాత నాకు శాంతి లభిస్తుందా అని అడుగుతాడు. కంగజూ అంటుంది, నేను ఖచ్చితమైన సమయం చెప్పలేను, కాని నువ్వు నీ చికిత్సను కొనసాగిస్తే నెమ్మదిగా కోలుకుంటావు అని కంగజూ అంటుంది. లిగాన్, నా చేతి నొప్పి నుండి నాకు ఉపశమనం కలిగినా ప్రతి క్షణం నాకు నొప్పిని కలిగించే నా చెడు జ్ఞాపకాల సంగతేమిటి, సాధ్యమైతే ఆ జ్ఞాపకాలను మరచిపోవడానికి నా ఆత్మను కూడా అమ్మేస్తాను అంటాడు. ఆ తరువాత లిగాన్ అక్కడి నుండి వెళ్లబోతుండగా, క్యుంగ్జూ, నీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. లిగాన్, నీ దయవల్ల నా చేతిలో నొప్పి ఇప్పుడు లేదు అని చెబుతాడు. అతను వెళ్లబోతుండగా, కంగజూ, నువ్వు నీ మొదటి ప్రేమను కలవాలని నిర్ణయించుకున్నావా, నువ్వు చాలా బాధలో ఉన్నావు కాబట్టి నీ మొదటి ప్రేమను కలవడానికి భయపడుతున్నావు, సరిగ్గా చెప్పానా, నువ్వు భయం లేకుండా ఆమెను కలిస్తే బహుశా కొన్ని మంచి జ్ఞాపకాలను సృష్టించగలవు అని అడుగుతుంది. ఆమె మాటలు విన్న లిగాన్, ఆమెను కలిసిన తరువాత నా మంచి జ్ఞాపకాలు కూడా చెడు జ్ఞాపకాలుగా మారితే నువ్వు బాధ్యత తీసుకుంటావా అని అడుగుతాడు. కంగజూ దగ్గర దీనికి సమాధానం లేదు, కాబట్టి లిగాన్ వెళ్ళిపోతాడు. నర్సు, అతను వెళ్ళిపోయాడు, మనమిప్పుడు ఏమి చెయ్యాలి అని అడుగుతుంది. కంగజూ, అతను బాగానే ఉన్నానని చెప్పాడు కదా అని అంటుంది. అతన్ని వదిలేయ్, నువ్వు ఇతర రోగులను చూడు అని కంగజూ అంటుంది. క్యుంగ్జూ లిగాన్ రికార్డును తనిఖీ చేస్తుంది, కాని లిగాన్ యొక్క చెడు జ్ఞాపకాలు ఏమిటో ఆమెకు అర్థం కాదు, ఎందుకంటే అతను ఎప్పుడూ చెప్పలేదు. లిగాన్ పేరు చూసి ఆమె తన సామానుపై కూడా అదే పేరును చూసినట్లు గుర్తు చేసుకుంటుంది. దీనితో క్యుంగ్జూ తన సామాను మార్పిడి చేసిన వ్యక్తి అతనే అని అర్థం చేసుకుంటుంది. తదుపరి సన్నివేశంలో లిగాన్ గు బాంగ్తో కలిసి డ్రింక్ చేస్తూ కనిపిస్తాడు. గు బాంగ్ అంటాడు, ఒరే వెధవా, నువ్వు పునఃకలయికకు ఎందుకు వెళ్లడం లేదు, నీ మొదటి ప్రేమను కలవడానికి ఇదే నీకు ఒకే ఒక అవకాశం, నువ్వు ఈ అవకాశాన్ని కోల్పోతే బహుశా నువ్వు ఆమెను మళ్లీ ఎప్పుడూ కలవలేవు అని అంటాడు. లిగాన్, నోరు మూసుకో, నేను వెళ్ళనని చెప్పాను అంటాడు. అప్పుడు గు బాంగ్, నా మాటలు నీ మెదడులోకి ఎందుకు ఎక్కడం లేదు, నువ్వు ఎందుకు అంతగా భయపడుతున్నావు, నువ్వు వెళ్లి నీ భావాలను వ్యక్తీకరిస్తే, నువ్వు పునఃకలయికకు వెళ్లి నా భావాలను వ్యక్తీకరించి ఉంటే బాగుండేది అని చింతించాల్సిన అవసరం ఉండదు అని అంటాడు. లిగాన్ అంటాడు, నేను జీవించే విధానం నాకు అసహ్యంగా ఉంది, మరియు నాకు కొంచెం కూడా ఆత్మవిశ్వాసం లేదు, అందుకే నువ్వు నాకోసం ఒక పని చేస్తావా, నువ్వు రేపు పునఃకలయికకు వెళ్లి 15 సంవత్సరాల క్రితం నా ప్రాణాలను కాపాడిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు, దయచేసి నాకు సహాయం చేయి, తిరస్కరించకు అని అంటాడు. తరువాత సన్నివేశం మారుతుంది మరియు లిగాన్ రోడ్డుపై నడుస్తూ కనిపిస్తాడు. అతను క్యుంగ్జూ యొక్క వాయిస్ మెసేజ్ వింటాడు. ఆమె, ఈ రోజు ఆసుపత్రిలో నిన్ను కలిసిన డాక్టర్ని నేను మాట్లాడుతున్నాను, మరియు నీ దగ్గర ఉన్న సామాను నాదే, నువ్వు ఏ చెడు జ్ఞాపకాల వల్ల బాధపడుతున్నావో తెలియకుండానే నేను రాత్రిపూట సామాను కోసం కాల్ చేయలేదు, నేను నీతో చాలా విషయాలు చెప్పాను, కానీ నీ నొప్పి యొక్క తీవ్రతను నేను తక్కువగా అంచనా వేయలేదు, కాలక్రమేణా నువ్వు ప్రతిదీ మరచిపోతావు అనే పాత మాటలు చెప్పి నేను బాధ్యతారహితంగా ఉండాలనుకోవడం లేదు, కాబట్టి నువ్వు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే నన్ను కలవడానికి రా, నువ్వు నీ చెడు జ్ఞాపకాలను మరచిపోలేవు, కానీ ఆ జ్ఞాపకాలతో నెమ్మదిగా జీవించడం నేర్చుకుంటావు అని చెప్పింది. ఈ వాయిస్ మెసేజ్ విన్న లిగాన్కు కొంచెం ఉపశమనం కలుగుతుంది. తను ఏడవడం మొదలుపెడతాడు. క్యుంగ్జూ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండగా లిగన్ నుండి ఆమెకొక సందేశం వస్తుంది. రేపు ఉదయం నీ సామాను ఇవ్వడానికి నేను ఆసుపత్రికి వస్తాను అని అతను చెప్పాడు. ఈ సందేశం చూసి క్యుంగ్జూ కొంచెం సంతోషిస్తుంది. మరుసటి రోజు లిగన్ లిసిన్ను ఆసుపత్రికి తీసుకువస్తాడు. లిసిన్కు ఒక రీయూనియన్ ఆహ్వాన పత్రిక వస్తుంది. నాకు నీపై చాలా అసూయగా ఉంది, నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను కాబట్టి
కొరియాలో నాకు స్నేహితులు ఎవరూ లేరు. నేను రీయూనియన్కు వచ్చి నేను నీ తమ్ముడిని అని అందరికీ చెప్పనా? దానివల్ల నీ స్థాయి పెరుగుతుంది అని లిసిన్ అంటాడు. లిగన్ నీ పిచ్చివాగుడు ఆపు అని చెప్పి అతని నుండి ఆహ్వానపత్రిక లాక్కుంటాడు. నువ్వు చాలా వింతగా ఉన్నావు అని లిసిన్ అంటాడు. తరువాత అతను కారు దిగి నేనొకసారి సందేశం పంపగానే నన్ను తీసుకెళ్లడానికి రావాలి, అర్థమైందా అని అంటాడు. తరువాత అతను ఆస్పత్రిలోకి వెళతాడు. లిగన్ కారు పార్క్ చేసి క్యూంగ్ జూకు సామాను తిరిగి ఇవ్వడానికి ఫోన్ చేస్తాడు. కాని ఆమె ఫోన్ ఎత్తదు. ఎందుకంటే క్యూంగ్ జూ ఆస్పత్రి డైరెక్టర్ను కలవడానికి వస్తుంది. డైరెక్టర్, మా మెదడు పరిశోధన కేంద్రం మాత్రమే కాదు, మా ఆస్పత్రి భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే ఉంది. ఈ బడ్జెట్ను మనం భద్రపరచకపోతే మనం మెదడు పరిశోధన కేంద్రాన్ని మూసివేయవలసి ఉంటుంది. మన తదుపరి పరిశోధనను కొనసాగించలేము. కాబట్టి ఈరోజు ఎటువంటి తప్పు జరగకూడదని నీ మనసులో ఉంచుకో అని అంటాడు. లిసిన్ ప్రొఫెసర్ హాన్ను కలవడానికి వస్తాడు. లిసిన్కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి కాబట్టి అతను చికిత్స కోసం వస్తూ ఉంటాడు. కాని అతను తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పవద్దని ప్రొఫెసర్ హాన్ను కోరాడు. లిసిన్ టేబుల్పై చెడ్డ జ్ఞాపకాలను తొలగించే సాధనం అని రాసి ఉన్న ఒక ఫైల్ను చూస్తాడు. ప్రొఫెసర్ హాన్ ఆ ఫైల్ను తీసుకుని ఇది అత్యంత రహస్యపత్రం అని అంటాడు. చెడు జ్ఞాపకాలను తొలగించగలమా? ఇది సాధ్యమేనా అని లిసిన్ అడుగుతాడు. ప్రొఫెసర్ హాన్ చెడు జ్ఞాపకాలను మనం తొలగించలేము, కానీ వాటిని దాచడానికి ఒక మార్గం ఉంది అని అంటారు. ఇది విని లిసిన్ చాలా ఆశ్చర్యపోతాడు. ప్రొఫెసర్ హాన్, ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటారు. తరువాత మనం లిగన్కు ఫోన్ చేసి అతను ఎక్కడ ఉన్నాడని అడుగుతున్న క్యూంగ్ జూని చూస్తాము. ఆమె తన సామాను తీసుకుని అక్కడికి వస్తున్నానని చెబుతుంది. 10 నిమిషాల్లో ప్రెజెంటేషన్ ప్రారంభం కాబోతోంది. కాబట్టి ప్రయోగం చేసిన ఎలుకను ఒక డాక్టర్ ప్రెజెంటేషన్ రూమ్కి తీసుకువెళుతున్నాడు. కానీ అతను పొరపాటున జారి కింద పడతాడు. మరియు ఎలుక ఉన్న పెట్టె కూడా కింద పడిపోతుంది. దీని కారణంగా ఎలుక బయటకు వచ్చి పారిపోతుంది. అప్పుడు క్యూంగ్ జూ తన జూనియర్ డాక్టర్తో కలిసి ఆ ఎలుకను హాస్పిటల్ అంతటా వెతకడం ప్రారంభిస్తుంది. క్యూంగ్ జూ కోసం ఎదురుచూస్తూ 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిచిపోయింది. కాబట్టి లిగన్ ఆమెకు కాల్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే ఆమె ఎలుకను పట్టుకోవడంలో బిజీగా ఉంటుంది మరియు ఆమె దాదాపు దానిని పట్టుకునే స్థితిలో ఉంటుంది. అదే సమయంలో ఎలుకపై లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది. దాని కారణంగా అది భయపడి హాస్పిటల్ నుండి బయటకు పారిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు లిగన్ కారుతో అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ ఎలుక టైర్ కిందకు వస్తుంది. దాని కారణంగా ఎలుక చనిపోతుంది. ఇది చూసి క్యూంగ్ జూ చాలా షాక్కి గురవుతుంది. లిగన్ కారులో నుండి బయటకు వచ్చి టైర్ కింద చనిపోయిన ఎలుకను చూస్తాడు. అప్పుడు అతను, అయ్యో, ఇది ఏమి జరిగింది? నేను ఈరోజే కారును కడిగాను అని అంటాడు. తరువాత అతను క్యూంగ్ జూతో, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నేను ఎప్పటినుంచో నీకోసం ఎదురుచూస్తున్నాను అని అంటాడు. క్యూంగ్ జూ, ఇక్కడొక ప్రాణి చనిపోయిందని నీకు కనిపించడం లేదా అని అంటుంది. లిగన్, ఇది నీ ఎలుక, ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఈ ఎలుక నా కారుకు అకస్మాత్తుగా అడ్డుగా వచ్చింది. అయినప్పటికీ నేను నీకు పరిహారం చెల్లిస్తాను. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అని అంటాడు. ఇది విని క్యూంగ్ జూకు కోపం వస్తుంది. అప్పుడు ఆమె, అది కేవలం ఎలుక అని, దాన్ని జీవించియున్న ప్రాణిగా పరిగణించవా? నువ్వు నాకు పరిహారం చెల్లిస్తావా అని అన్నావు. ఎంత ఇస్తావో చెప్పు. నీకు అది కేవలం ఒక ఎలుక మాత్రమే, కాని నాకు అది చాలా విలువైనది. నీలాంటి వ్యక్తి కోసం అది ఈరోజు తన జీవితాన్ని త్యాగం చేసింది. నువ్వు ఎప్పుడైనా ఎవరికోసమైనా త్యాగం చేశావా? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావా అని అంటుంది. లిగన్, నన్ను కంటే ఈ ఎలుకే ఎక్కువ ఉపయోగకరంగా ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా అని అంటాడు. క్యూంగ్ జూ, గతసారి నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు నీకు సమాధానం కావాలా? నువ్వు చనిపోయే వరకు నీ చెడు జ్ఞాపకాల నుండి ఎప్పటికీ బయటపడలేవు అని అంటుంది. క్యూంగ్ జూ ఆ ఎలుకను తీసుకుని లోపలికి వెళుతుంది. క్యూంగ్ జూ లిగన్తో చెప్పినదంతా లిసిన్ కూడా వింటాడు. లిసిన్ క్యూంగ్ జూ మాటలకు లిగన్ ఏడుస్తుండటం చూస్తాడు. క్యూంగ్ జూ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వస్తుంది. అప్పుడు చనిపోయిన ఎలుకను చూపిస్తూ, ఇది ఎలుక నంబర్ 107, దీనిపై చేసిన ప్రయోగం విజయవంతమైంది అని అంటుంది. కానీ 30 నిమిషాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా అది చనిపోయింది. కానీ మేము దాని చెడు జ్ఞాపకాలన్నింటినీ తొలగించాము. కాబట్టి అది తన మంచి జ్ఞాపకాలతో శాంతిస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. అది మానవత్వం యొక్క సంతోషకరమైన భవిష్యత్తు కోసం తనను తాను త్యాగం చేసింది. కాబట్టి దాని మరణాన్ని వృథా చేయవద్దు. మీరు మాకు మరొక అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రయోగం ఎలుకపై విజయవంతమైంది. కాబట్టి మీరు అనుమతిస్తే ఈసారి మేము ఈ ప్రయోగాన్ని ఒక వ్యక్తిపై చేస్తాము. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. ప్రొఫెసర్ హాన్ సబ్జెక్ట్ ఎవరు అని అడుగుతారు. అప్పుడు క్యూంగ్ జూ, నా దృష్టిలో ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటుంది. తరువాత లిసిన్ తన అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉంటాడు. లిగన్ మెదడులో క్యూంగ్ జూ చెప్పినదంతా తిరుగుతూ ఉంటుంది. అతను చాలా చిరాకు పడతాడు. కాబట్టి అతను లిసిన్ను అక్కడే వదిలి కారులో వెళ్ళిపోతాడు. క్యూంగ్ జూకు మనిషిపై ప్రయోగం చేయడానికి అనుమతి లభిస్తుంది. మరుసటి రోజు లిసిన్ ఏజెన్సీకి వచ్చినప్పుడు అతను మిస్టర్ హాంగ్తో, నేను ఈ ఏజెన్సీతో నా ఒప్పందాన్ని పునరుద్ధరించను అని అంటాడు. అతను అలా ఎందుకంటే మిస్టర్ హాంగు అతని సోదరుని ఎప్పుడూ అవమానిస్తూ ఉంటాడు. లిగన్ ఇంటికి వచ్చినప్పుడు అతని తల్లి అతన్ని భోజనం చేయమని అడుగుతుంది. కాని అతను తినకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు అతని తల్లి అతనికి ఇష్టమైన ఆహారాన్ని వండిందని మనకు తెలుస్తుంది. లిగన్ తల్లిదండ్రులు మరియు అతని సోదరుడు అతనిని ప్రేమిస్తారని, అతని గురించి శ్రద్ధ వహిస్తారని మనకు అర్థమవుతుంది. కాని వారు దానిని చూపించలేరు. అందుకే లిగన్ మనసులో ఈ విషయం నాటుకుపోయింది. అతని కుటుంబ సభ్యులు అతనిని ఏమాత్రం ప్రేమించరని,
తరువాతి సన్నివేశంలో లిగన్ నీటిలో పడి అతని తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. లిసిన్ లిగన్ను ఆసుపత్రికి తీసుకువస్తాడు. వంతెన నుండి నదిలో పడటం వల్ల లిగన్ తలకు తీవ్ర గాయాలయ్యాయని కింగ్ జూకు తెలుస్తుంది. లిగన్ను వెంటనే ఆపరేషన్ రూంలోకి తీసుకువెళతారు. ప్రొఫెసర్ హాన్ లిసిన్ను నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు. లిసిన్ ప్రొఫెసర్ దయచేసి నాకు సహాయం చేయండి అని అంటాడు. తరువాత వారిద్దరూ ప్రొఫెసర్ హాన్ కార్యాలయంలో ఉండటం మనం చూస్తాము. వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు చెప్పలేదు. ప్రొఫెసర్ హాన్ నువ్వు చింతించకు, అంతా బాగానే ఉంటుంది అని అంటారు. లిగన్ శస్త్రచికిత్స జరుగుతూ ఉంటుంది. అక్కడ కింగ్ జూ కూడా ఉంటుంది. నేను అతనితో చెప్పిన దానివల్ల అతను ఆత్మహత్యాయత్నం చేశాడా అని కింగ్ జూ ఆలోచిస్తూ ఉంటుంది. లిగన్పై ప్రయోగం కూడా జరుగుతుంది. అతని చెడు జ్ఞాపకాలన్నీ తొలగించబడతాయి. లిగన్ కళ్ల నుండి కన్నీళ్లు వస్తాయి. అప్పుడు కింగ్ జూ కన్నీళ్లను తుడుస్తుంది. చిన్నతనంలో తన ప్రాణాలు కాపాడిన అమ్మాయి లిగన్కు గుర్తుకు వస్తుంది. అతని కళ్ళు కొద్దిగా తెరుచుకుంటాయి మరియు అతను తన ముందు కింగ్ జూని చూస్తాడు. మరుసటి రోజు కింగ్ జూ లిగన్ను చూడటానికి వచ్చినప్పుడు అతను తన మంచంపై ఉండడు. దీని కారణంగా ఆమె చాలా కలవరపడుతుంది. అప్పుడు ఆమె పక్కకు చూస్తుంది. అతను కిటికీ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉంటాడు. కింగ్ జూ నువ్విప్పుడు ఎక్కడున్నావో నీకు తెలుసా, నీకేమైనా గుర్తుందా అని అడుగుతుంది. అతను ఏమీ చెప్పడు. కాబట్టి కింగ్ జూ నేను ఎవరినో నీకు గుర్తుందా, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంది. లిగన్ అవును నాకు గుర్తుంది, మనం చివరకు కలుసుకున్నాము అని అంటాడు. తరువాత అతను ఆమెను కౌగిలించుకుంటాడు. దీని కారణంగా కింగ్ జూ షాక్ అవుతుంది. లిగన్ నా మొదటి ప్రేమ ఎలా ఉన్నావు అని అంటాడు. ఇది విని కింగ్ జూ మరింత షాక్ అవుతుంది. మరియు ఎపిసోడ్ 2 ఇక్కడితో ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు తదుపరి ఎపిసోడ్ల వివరణను చూడటానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, బై బై.